ప్రియమైన దేవుని పిల్లలారా గమనించండి. మరి ఈ దినాలలో దుష్టుడు దేవుని పిల్లలమైన మనందరినీ ఏ విధంగా తన ఆలోచనల చేత మన తండ్రి అయిన దేవునికి దూరం చేస్తూ ఉన్నాడో ఈ విధముగా కొన్ని పాఠాలు దేవుడు మనకు నేర్పిస్తూ ఉన్నాడు. యోనా ఒక మంచి దైవజనుడు, దేవుని స్వరం వినే వ్యక్తి, దేవునితో సంబంధం కలిగినటువంటి వ్యక్తి. తనతో మాట్లాడి ఒక ఆలోచన చెప్పాడు. ఒక పట్టణానికి నువ్వు వెళ్ళాలని చెప్పాడు. అదే సమయంలో దుష్టుడు కూడా యోనాతో మాట్లాడి తన ఆలోచన చెప్పాడు. మనందరికీ తెలిసిన విషయాలే ఇవి. అయితే ఆ సమయంలో అంత గొప్ప దైవజనుడైన యోనా దుష్టుని ఆలోచన తీసుకొని తన ప్రయాణాన్ని ప్రారంభించడం జరిగింది. ఆ తరువాత తన జీవితంలో వచ్చిన అనేకమైన తుఫానులను మనం చూస్తాం. అలాగే తన చుట్టూ ఉన్నవారు కూడా ప్రాణాపాయంలోకి రావటం మనం చూసాం. గమనించండి, ఈ భాగాన్ని మనం చదువుతూ ఉన్నప్పుడు దేవుని ఆలోచనకు ఎప్పుడైతే పక్కన పెట్టి దుష్టుని ఆలోచన తీసుకున్నాడో తనకి నెమ్మది లేదు, తన చుట్టూ ఉన్న వారికి నెమ్మది లేదు. తన జీవితం సముద్రపు అగాధంలోకి వెళ్ళిపోవాల్సి వచ్చింది. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ రోజున ఈ వాక్యం ద్వారా దేవుడు మనతో ఏం మాట్లాడుతూ ఉన్నాడంటే, తన ఆలోచనలు పక్కన పెడితే ఎంత ప్రమాదమో, ఎంత భయంకరమైన శ్రమ ఎదుర్కోవాలో మనకు అర్థమవుతూ ఉన్నది. కాబట్టి దేవుని ఆలోచనలు తీసుకొని ఆశీర్వాదకరముగా ఉండాలని ఈ రోజున దేవుడి విషయాన్ని మనకు తెలియజేస్తున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్.